ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. అందుకే వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈలోపు ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశివారు ఈరోజు మనం ఒక సంచలన రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నేరుగా మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అదే మీ గత జన్మలో దాగి ఉన్న ఆ నల్లని నిజం. మీరు విన్నది నిజమే. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి, మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక బలమైన పునాది ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎంత కష్టపడిన సక్సెస్ ఎందుకు మీ చేతికి అందకుండా చేజారిపోతుంది అని? పొరపాటున కూడా ఏ తప్పు చేయకుండా మీ దారిలో ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఎందుకు మీ జీవితాల్లో మాటికి దుఃఖం వచ్చి చేరుతుంది? మిత్రులారా, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరగలేదు కాదు. దీని వెనుక గత జన్మకు సంబంధించిన ఒక లోతైన రహస్యం దాగి ఉంది. అది ఒక తాళం వేసిన తలుపు లాంటిది. ఆ తాళం తీయలేకనే మీ ఆత్మ లోపల ఉక్కిరి బిక్కిరాడుతుంది. ఈరోజు మీరు వినబోయే మాటల అదృష్టాన్ని మార్చడమే కాదు, మీ జీవితాన్ని పట్ల మీకున్న దృక్పథాన్ని కూడా పూర్తిగా మార్చేస్తాయి. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తన శరీరం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ అతను చేసిన కర్మలు మాత్రం ఎప్పటికీ కూడా అంతం కావు. అందుకే పెద్దలు చెప్తున్నారు, మనం చనిపోయేటప్పుడు కోట్లు గడించిన, పెద్ద పెద్ద మేడలు కట్టిన, లగ్జరీ కార్లు ఉన్న ఏది మన వెంట రాదు. మన వెంట వచ్చేది మన చేసిన కర్మలు మాత్రమే మన వెంట వచ్చేది. ఆ దేవుడి దర్బార్లో మీ వెంట వచ్చేది కూడా ఆ కర్మలే. మీ ఆత్మకు స్వర్గం దక్కుతుందా లేదా, మంచి జరుగుతుందా లేదా, ఆ కర్మల ఫలితాన్ని అనుభవించాలా అనేది ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మీ బంధాల్లో ఎందుకు కీలకాలు వస్తున్నాయి? మీ వ్యాపారం రోజు రోజుకి ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది? ప్రేమ విషయంలో మీరు ఎందుకు పదే మోసపోతున్నారు? మీరు రక్తం ధారపోసి కష్టపడిన జేబుల్లో పైసా ఎందుకు నిలవడం లేదు? వీటన్నిటికీ సమాధానం మీ గత జన్మలో దాగి ఉంది. మీరు ఎన్నో ఆశలతో, నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈ వీడియో కేవలం మీకోసమే చేయబడింది. అందుకే చివరి వరకు చూడండి. బహుశా ఈరోజే ఆ రహస్యం బయటపడి మీ తలరాత మారే అవకాశం ఉంది. మిత్రులారా, జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు నమ్మలేని ఒక విషయం మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావచ్చు. అది ఒక అదృష్టమే కావచ్చు, లేదా ఒక పెద్ద హెచ్చరిక కూడా కావచ్చు. మీ జీవితంలోనే ఇప్పుడు శుక్రగ్రహం చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. ఈ శుక్రుడే మీ గత జన్మ కర్మల ఫలాన్ని మీకు పొంచబోతున్నాడు. మీరు చేసిన మంచికి ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం దగ్గర పడింది. అలాగే మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల వచ్చే ఇబ్బందుల గురించి బయటపడడానికి కూడా ఇదే సరైన సమయం. ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరిస్తాను. మీరు ఎంతగానో నమ్మే ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ వీడియో కేవలం మీకోసమే రూపొందించబడింది. మీ జీవిత గమనాన్ని మార్చేసే ఆ గత జన్మ రహస్యం ఈరోజే మీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క క్షణం కూడా వదలకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలన్నీ జ్యోతిష శాస్త్ర ఆధారంగా చెప్తున్నవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ లేదా అధికారిక ఆధారాలు లేవు. కేవలం జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు, ఆ గ్రహాల శక్తిని గౌరవించే వారి కోసం మాత్రమే ఈ మార్గదర్శకత్వం. ఇక అసలు విషయానికి వస్తే, రాబోయే రోజులలో మీ జీవితంలోనే ఒక అద్భుతం జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు నమ్మలేని ఒక విషయం మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావచ్చు. అది ఒక అద్భుతం కాదు, మీ అదృష్ట చక్రం అకస్మాత్తుగా మీ వైపు తిరగబోయే క్షణం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులలో మీకు అదృష్టాన్ని మూసుకొస్తున్నాయో లేదా కానీ మీ మనసులో లోపల కలిచివేసే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు అధిపతి అయిన ఆ శుక్రుడు ఇప్పుడు మీ జాతకంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఎప్పుడు మనం చేసే కర్మల ప్రకారమే ఫలితాలను ఇస్తుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు.
మనం ఏది వింటామో అదే మనకు దక్కుతుంది. అందుకే ఈ 3 రోజులలో మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీ గత జన్మ కర్మలకు ముడిపడి ఉంటుంది. మరి మీ భవిష్యత్తును నిర్ణయించే ఆ 3 ప్రధాన సంఘటనలు ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అకస్మాత్తుగా మీ గమనంలో వస్తున్న మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపబోతుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, రాబోయే 3 రోజుల పాటు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నేను సమయంలోనే లోతైన నిర్ణయం తీసుకోకపోతే మీ దరిదాపులోకి వచ్చిన ఆ అదృష్టం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా జీవితంలోనే మళ్ళీ కష్టాల్లో మొదలవ్వచ్చు. కానీ కంగారు పడకండి, ఇది మిమ్మల్ని భయపెట్టే సమయం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేసే సమయం. ఆ దేవుడు మీకు ఒక గొప్ప సానుకూల సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ హెచ్చరికలు అర్థం చేసుకొని మీరు ముందుకు సాగితే ఇదే మీ జీవితంలోని అత్యంత లాభదాయకమైన సమయం అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు సమయానికి సరైన అడుగు వేయకపోతే మీ దరికి చేరిన అదృష్టం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మరి జీవితంలోని చీకటి రోజులు మొదలయ్యే అవకాశం ఉంది. అని మీరు అస్సలు భయపడకండి, ఎందుకంటే ఇది మీకు వచ్చిన ఆపద కాదు, ఒక గొప్ప సంకేతం. ఆ శుక్రదేవుడు మీకు ఒక లోతైన సానుకూలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన ఇస్తున్న హెచ్చరికను అర్థం చేసుకొని మీరు సరైన దిశలో ముందడుగు వేస్తే ఈ సమయం మీ జీవితంలోనే అత్యంత శుభప్రదమైనదిగా, లాభదాయకమైనదిగా మారుతుంది. కాబట్టి ముందుకు వెళ్ళే ముందు పూర్తి విశ్వాసంతో, భక్తితో కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ లేదా జయ శ్రీహరి అని టైప్ చేయండి. దీనివల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాయి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు ఈ అద్భుతమైన సమాచారం చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితంలో తలుపు తట్టబోతున్న ఆ పెద్ద శుభవార్తలు మీ తలరాతనే మార్చి ఇవ్వబోతున్నాయి. గ్రహాల గమనం ఇప్పుడు ఎంత అరుదైన యోగాన్ని సృష్టిస్తుంది అంటే మీ జీవితంలో ఒక కొత్త ఉదయం, ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. రాబోయే రోజులు మీకు ఎంత అదృష్టాన్ని ఇస్తాయి అంటే 4 దిక్కుల నుండి విజయం, సుఖం, సమృద్ధి మీ ఇంట్లోకి వచ్చి చేరుతాయి. అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా అనుభవించాలి అంటే రాబోయే 3 రోజుల పాటు మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మిమ్మల్ని తాకలేవు. ఆ రహస్యాలని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే, అసలు ఆ 4 పెద్ద శుభవార్తలు ఏమిటి? ఇప్పటి వరకు కలలాగే అనిపించిన ఏ అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి గడప ముందుకు రాబోతున్నాయి? ఈ రహస్యాలన్నీ మీ ముందే ఉంచబోతున్నాను. అందుకే చేతులు జోడించి విన్నవిస్తున్నాను, వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అదే క్షణం మీ అదృష్టాన్ని నిర్ణయించవచ్చు. కాబట్టి నా విన్నపాన్ని మన్నించి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసే ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని మార్చేసే కీలకమైన సమాచారం కావచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో, భక్తితో జై మహాలక్ష్మి, జై శ్రీకృష్ణ అని చెప్పి రాయండి. ఎవరైతే ఈ నామాలను మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారిపై ఆ లక్ష్మీదేవి అపారమైన కృపకు వస్తుంది. ఇప్పటి వరకు మసకబారిపోయిన మీ అదృష్ట రేఖలు ఇప్పుడు వెనుగు వెళ్తాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉండడం మీరే గమనిస్తారు. అంతేకాదు, ఇక్కడ ఒక లోతైన రహస్యం ఉంది. ఆ శుక్రదేవుడు తన ప్రత్యేక కృప ఉన్న వారికి మాత్రమే నిజాన్ని తెలియజేస్తాడు. అదేమిటి అంటే మీ గత జన్మలో మీరు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారికి పరమ భక్తులు. మీరు విన్నది నిజమే. మీ భక్తి ఎంత లోతైనది అంటే ఆ తల్లి మీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉండేది. మీరు గంటల తరబడి ధ్యానంలో, సాధనలో మునిగిపోయేవారు. లక్ష్మీ భక్తి ఇప్పటికీ మీ అంతరాత్మలో ఎక్కడో ఒక చోట నిదానమై ఉంది. ఆ నిజానమై బయటపెట్టే సమయం వచ్చింది. మీరు గత జన్మలో ఏ అద్భుతమైన సాధన చేశారో, ఏ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలు, అడ్డంకులు, సమస్యలన్నీ కూడా కోల్పోతాయి. ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీ గత జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి, ఆనాటి మీ భక్తిని మళ్ళీ మేల్కొనపడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇన్నాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రియమైన భక్తులు ఆ నిజం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. చివరిగా ఒక మాట,
ఇదేదో మంత్రదండని తిప్పితే జరిగిన మ్యాజిక్ కాదు. మీరు చేసుకున్న పుణ్యకర్మ బలం, మీ అచంచలమైన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం. మనిషి సంకల్పం నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ దేవుడిపైన అపారమైన నమ్మకం ఉన్నప్పుడు కొండలైనా సరే దాటిస్తాయి. మీ ప్రయాణంలోనే మీరు ఒంటరి వారు కాదు. ఆ భగవంతుడు మీ ప్రతి అడుగులో, ప్రతి మలుపులో మీ తోడే ఉన్నారు. కష్టపడే మనస్తత్వం ఉంటే చివరికి విజయం మీదే అవుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు ఒక అద్భుతంలా మీ జీవితంలోకి రాబోయే క్షణాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ జీవితంలోనే ఒక అద్భుతంలా దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోయే ఆ క్షణం రానే వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ నమ్మకాన్ని అలాగే గుండెల్లో ఉంచుకోండి. ఎందుకంటే అదృష్టం మీకు తలుపు తట్టబోతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ సందేశం సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి మీకు అందిన సంకేతం కావచ్చు. మీ జీవిత దిశను మార్చే ఒక దారి, ఒక వెలుగు ఇందులో మీకు కనిపించవచ్చు. అయితే అంతకంటే ముందు మీరు కూడా ఆ శ్రీహరి విష్ణుమూర్తికి నిజమైన భక్తులైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో జై మాతాజీ, జై శ్రీహరి విష్ణు అని రాయండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో రాబోయే మార్పు కేవలం డబ్బును లేదా పేరు ప్రతిష్టలను తీసుకురావడమే కాదు, అది మీ ఆత్మకు దక్కే అసలైన విజయం. మీరు ఇన్నాళ్ళుగా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎందరో అన్న మాటలు విన్నారు, అవమానాలను భరించారు. అయినా సరే మీరు ఎక్కడా కూడా ఏం కోల్పోలేదు. లోకం అంతా నిద్రపోతున్న వేళ మీరు మీ భవిష్యత్తు కోసం కళ్ళు కాచేలా ఎదురు చూశారు, కష్టపడ్డారు. ఎవరో ఏదో అని ఎగతాళి చేసినా మీరు వెనకడుగు వేయలేదు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి నిలబడే శక్తి మీలో ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీలో ఉన్న అదే శక్తి, అదే తపస్సు, అదే నమ్మకం మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు దారి తీయబోతున్నాయి. ఆ మార్పు చూసి మీ లోకమంతా కూడా ఆశ్చర్యపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఇన్నేళ్లుగా మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మిమ్మల్ని మాటలతో విరిచేయాలని చూసేవారే రేపు మీ ముందు తలదించుకొని నిలబడతారు. మీ కష్టాన్ని చూసి నవ్విన వారే రేపు మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. ఇన్నాళ్ళు మీరు పాటించిన మౌనమే రేపు గట్టి సమాధానమై వినిపిస్తుంది. ఎందుకంటే మీ అదృష్టం మీ మలుపు తిరిగింది. మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసే ఒక విప్లవాత్మకమైన మార్పు మొదలైపోయింది. మీరు ఈ వీడియోలో ఈ సమయంలో చూడడం అనేది ఏదో ఒక మామూలు విషయం కాదు. ఇది పైనుంచి వచ్చిన సంకేతం. ఆ భగవంతుడు ఇస్తున్న ఈసారా మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతుందనడానికి ఇదే నిదర్శనం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో నెగ్గినందుకు ఇప్పుడు మీకు బహుమతి దక్కే సమయం వచ్చేసింది. ఇక నిరీక్షణ చాలు. మీలోని అసలైన శక్తిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుందనడానికి సంకేతం. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కేవలం ఒక పరీక్ష మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పరీక్షకు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ నిరీక్షణ చాలు. ఇక మీలోని అసలైన శక్తికి మీరు గుర్తించాలి. అంతా మీ చేతులను ఉందనుకుంటే అది పొరపాటే. ప్రతిదీ ఆ భగవంతుడి సంకల్పం మేరకే జరుగుతుంది. ఆ దేవుడే మీకు తోడుగా నిలబడితే మీ తలరాతను మార్చడం ఎవరి తరం కాదు. భగవంతుడు ఏమంటున్నాడంటే, బిడ్డ, నువ్వు కర్మలు చేస్తావు కానీ జరిగేది మాత్రం నా ఇష్టమే. ఒకవేళ నువ్వు నేను కోరుకున్నట్టుగా నడుచుకుంటే అప్పుడు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ఈ అనంత విశ్వం అంతా ఆ ఒక్క శక్తి ద్వారానే నడుస్తుంది. ఆ శక్తే ఈశ్వరుడు. ఆయన తలుచుకుంటే కనరెప్పపాటు కొండనైనా సరే మట్టిలో కలిపాడు. ఆయన కర్ణిస్తే ఆ మట్టినే బంగారంగా మార్చగలడు. ఇప్పుడు ఆ కృపను పొందే సమయం ఆసన్నమైంది. ఆ జగన్నాథుడైన శ్రీహరి విష్ణువు కృప, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ వీర హనుమంతుడి అపారమైన శక్తి కలిసి మీ జీవితంలో ఒక్కసారి కొత్త వెలుగును రాబోతున్నాయి. ఆ వెలుగును చూసి ఈ లోకం అంతా ఆశ్చర్యపోతుంది. ఇక మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ మనసులో దాగి ఉన్న భయాలన్నిటినీ బయటకు పంపేయండి. ఎందుకంటే రాబోయే కాలం మీదే. ఈసారి భగవంతుడే స్వయంగా మీకు తోడుగా నిలబడ్డాడు. ఒకప్పుడు మీ నాన్నగారు నాకు కొడుకు జీవితంలో ఏమైనా సాధిస్తాడా అని భయపడి ఉండవచ్చు. కానీ అదే తండ్రి ఇప్పుడు గర్వంగా అందరి ముందు నిలబడి, వీడే నా కొడుకు, ఎంతో కష్టపడ్డాడు, పోరాడాడు,
ఈరోజు వీరు సక్సెస్ వెనక సమాధానం చెబుతుంది అని గర్వంగా చెప్పుకుంటారు. వినండి, ఈరోజు ఈ సందేశం ఊరికే మీ ముందుకు రాలేదు. ఇది ఆ దేవుడి సంకేతం. ఎందుకంటే మీ గత జన్మకు సంబంధించిన ఆ పెద్ద రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. అవును, మీరు అదే పుణ్యాత్మ. గత జన్మలో మీరు ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించకుండా కనీసం అన్నం మెతుకు కూడా ముట్టుకున్నవారు కాదు. మీ రోజు ఓ మహాలక్ష్మి నమః అనే మంత్రంతో మొదలైంది. అదే మంత్రంతో ముగిసేది. మీ భక్తి, మీ అంకిత భావం ఆ భగవంతుడికి ఎప్పుడు ప్రీతికరమైంది. ఒకప్పుడు మీరు పాటించిన చిన్న చిన్న అలవాట్లు, ఆ శ్రద్ధే ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద వరాలుగా మారిపోతున్నాయి. ఆనాడు మీరు చూపించిన భక్తి, ఆ చిన్నపాటి పూజలే ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద వరాలుగా మారిపోతున్నాయి. గత జన్మలోని అదే అలవాట్లు, అదే భక్తి, అదే శక్తి మళ్ళీ మీ జీవితంలోనే తిరిగి రాబోతున్నాయి. చెప్పండి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జీవితంలోని సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుమణిగేటప్పుడు ఇప్పటి వరకు మీరు కేవలం కలలో చూసిన ఆ అద్భుతమైన రోజులు ఇప్పుడు కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి. ఇదేదో మాయాజాలం వల్ల జరుగుతున్నది కాదు. ఇది మీరు చేసుకున్న పుణ్యకర్మల ఫలం, మీ అచంచలమైన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం. మనిషి సంకల్పం నిజాయితీగా ఉన్నప్పుడు, ఆ దేవుడి పైన అపారమైన నమ్మకం ఉన్నప్పుడు కొండలైన ధరిస్తాయి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు. ఆ భగవంతుడు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉన్నాడు. మీ కష్టాన్ని, మీ నిజాయితీని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నమ్మకంతో, నిజాయితీతో ఉండేవారికి దారి ఎంత కష్టంగా ఉన్నా చివరికి విజయం మాత్రమే వరించి తీరుతుంది. ఈరోజు ఈ వీడియో మీ జీవితంలో ఒక కొత్త స్ఫూర్తి నింపబోతుంది. ఇది కేవలం మీ ఆలోచనలే కాదు, మీ భవిష్యత్తును దారి కూడా మార్చేయబోతుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారి అనంతమైన కృపతో ఒక పెద్ద విజయం మీ పాదాల చెంతకు వచ్చే సమయం ఆసన్నమైంది. గుర్తుపెట్టుకోండి, ఈ విజయం కేవలం మీ ఒక్కరిది మాత్రమే కాదు, ఇది మీ మొత్తం కుటుంబానికి తీరని సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ సంపూర్ణమైన ఆనందం లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంటి గడప ముందుకు రాబోతుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్న కలలు నిజం కాబోయే అద్భుత క్షణాలు ఇవే. ఆ కలల కోసం మీరు పగలు రాత్రి అనకుండా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు సాకారం కాబోతున్నాయి. అయితే దీనికోసం మీరు చేయాల్సిన మొదటి పని, మీ మనసులోని నెగిటివ్ ఆలోచనలన్నింటినీ తీసి పక్కన పెట్టండి. అనవసరమైన ఫిర్యాదులు చేయడం మానేయండి. మనసు మీద ఉన్న భారాన్ని దించుకోండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. నిస్వార్థంగా ప్రార్థన చేయండి. వీలైనంత అవసరమైన వారికి సహాయం చేయండి. మీరు చేసే చిన్న చిన్న పనులే మీ తలరాతను మారుస్తాయి. రాబోయే 24 గంటల్లో మిమ్మల్ని విజేతగా నిలబెట్టే అసలైన రహస్యం కూడా ఇదే. రాబోయే 24 గంటల్లో మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టబోతున్నాయి. భగవంతుడి దర్బార్లో మనం చేసే ప్రతి పనికి లెక్క ఉంటుంది. అది ఎప్పుడు నిజాయితీగా, న్యాయంగా ఉంటుంది. మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఎవరికి చెప్పుకోలేక లోపల దాచుకున్న కన్నీళ్ళు, వీటన్నిటికీ ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. సరిగ్గా రాబోయే 24 గంటల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. ఏదో సాదా సీదా సమయం కాదు, మీ జీవితంలో ఒక బంగారు అధ్యాయం మొదలవబోతుంది. ఇక మీదట మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చదువులో పురోగతి, కెరియర్లో ఉన్నత స్థానాలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, ఇట్లా అన్నిట్ల శుభమే జరుగుతుంది. ఆ కాళిక మాత కృప, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, శ్రీమన్నారాయణుడి అనంతమైన శక్తి తోడు మీకు ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో నిండిపోయి ఉంటుంది. మీ దారిలో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులని మంచులా కరిగిపోతున్నాయి. మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రాబోయే 24 గంటల్లో మీ పట్టుదల, నిజాయితీ, దైవం మీద మీకు ఉన్న అచంచలమైన నమ్మకం మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. ఈ మార్పును చూసి అస్సలు భయపడకండి. దీనిని నిండు మనసుతో ఆహ్వానించండి. మీ ఆలోచనలకు ఒక కొత్త దిశను, కొత్త శక్తిని ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీ విజయం ఖాయం. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఇకపై సత్ఫలితాన్ని ఇస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు జయకేతనం ఎగురేస్తారు. మీ కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. మీరు కంటున్న ప్రతి కళ ఇకపై నిజం కాబోతుంది.
సాక్షాత్తు ఆ భగవంతుడే మీ పక్షాన నిలబడి నిర్ణయం తీసుకోబోతున్నాడు. అందుకే మీ అదృష్టం ఇప్పుడు ప్రకాశించబోతుంది. ఈ అవకాశాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే ఇది మీకోసం ప్రత్యేకం. రాబోయే 24 గంటలు మీ జీవితంలోనే ప్రతి కోణం వెలిగిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంది. ఆ అమ్మవారి దీవెనలో, శ్రీహరి కృపతో మీరు ప్రతి సవాల్ను దాటి విజేతగా నిలుస్తారు. మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతుంది. అవును, ఒక్కోసారి జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆగిపోవడమే ఒక పెద్ద మలుపు సంకేతం. ఒక్కోసారి జీవితం అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆ ఎదురు దెబ్బలే తరచుగా ఒక కొత్త మలుపుకు పునాది వేస్తాయి. మీరు చేసే ఆ చిన్న ప్రయత్నం, ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా క్షమించేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, నిస్వార్థమైన ప్రార్థన, ఇవే మీ తలరాతను మార్చేసే అద్భుత ఆయుధాలు. అందుకే ఇప్పుడే మేల్కొనండి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ విజయం ఖాయమనే నమ్మకంతో ముందడుగు వేయండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనే ఒక సరికొత్త ఆరంభాన్ని తీసుకురాబోతున్నాయి. నిజానికి అదృష్టం తన ఆట మొదలుపెట్టే సమయం ఇదే. ఏదైనా పెద్ద మార్పు వచ్చే ముందు మనసులో ఒక చిన్నపాటి కలత, అలజడి మొదలవుతుంది. కానీ ఇది మీ జీవితంలో ఉన్న కష్టానిది, అన్నిటినీ అడ్డంకులు తుడిచిపెట్టేసి ఒక తుఫాను లాంటిది. ఈ మార్పు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇస్తుంది. మీలోని నెగటివ్ ఆలోచనలను తొలగించి కొత్త అవకాశాలకు, సంతోషాలకు ద్వారాలు తెరుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కొంచెం ఓపిక పట్టండి. రాబోయే 24 గంటలు మీ జీవితంలోనే కొత్త సూర్యోదయాన్ని చూడబోతున్నాయి. చాలా ఏళ్ళుగా తెరుచుకోకుండా మొరాయించిన ఒక ప్రాణం అకస్మాత్తుగా తెరుచుకొని ఎంత ఉపశమనంగా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అదే జరగబోతుంది. మీ కష్టాల తాళాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వయంగా కష్టపడతారో దేవుడు వారికే తోడుగా ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఈ మార్పు మీ కష్టానికి దక్కిన ఫలితం, మీ ఓర్పుకు లభించిన బహుమతి, ఆ దేవుడిపై మీరుంచిన అచంచలమైన నమ్మకానికి దక్కిన విజయం. మీ అదృష్టం మార్పులకు ప్రకృతి మీకు చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది. ఎక్కడో ఆగిపోయిన పనులు అక్కడ అకస్మాత్తుగా పోతాయి. మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, వెలుగు కనిపిస్తాయి. ఇవన్నీ మీ తలరాత ఇక ప్రకాశించబోయేది అనడానికి నిదర్శనాలు. అలాగే మీ జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఎవరో హెచ్చరించలేదని మాత్రం అనుకోవద్దు. అయితే రాబోయే ఈ ప్రమాదం నుంచి అసలు ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకళ్ళు మీరు ఈ సమయంలో గనక మీ విరోధులతో సంబంధాలను తెంచుకోగలిగితే ఏ శక్తి కూడా మీ వెంట్రుక కూడా తాకలేదు. ఈరోజు మీకోసం ఒక పరమ రహస్యమైన విషయాన్ని తీసుకొచ్చాను. సమాచారం మీ జీవితంలో ఉన్న అన్ని చిక్కుముడులను విప్పేస్తుంది. ఇప్పుడు మీరు వినబోయే భవిష్యవాణి 100% నిజం. అందుకే చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను రాబోతుంది. దానివల్ల మీకు లోతైన గాయమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మీ జీవితంలోనికి ఐశ్వర్యం, అందమైన రోజులు కూడా రాబోతున్నాయి. అవును, ఈ రాశివారు మీ జీవితంలోనికి ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. కానీ దానితో పాటుగా ఒక పెద్ద గండం కూడా పొంచి ఉంది. ఒకేసారి 2 రకాల సమస్యలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ఒక ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే మరో గండం తలుపు తడబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు పడుతున్న ఈ విపరీతమైన ఒత్తిడికి కారణం ఈ ప్రతికూల శక్తులే. మీ సమస్యలన్నింటినీ వేళ్లతో సహా తొలగించే ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేయాలి. అదే పరమశివుడికి జలాభిషేకం. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు నశించిపోతాయి, సుఖశాంతులు చేకూరుతాయి. మీరు ఇన్నేళ్లుగా దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ క్షణం మీ ముందు నిలబడింది. ఇప్పుడు కాలం మారింది. ఇకపై ప్రతి ఆట మీదే. ఏ పని చేసినా విజయం మీ వైపు ఉండేలాగా ఒక అరుదైన యోగం కుదిరింది. మన నుదిటి రాతను ఎవరు మార్చలేదని అంటారు కదా, అలాగే మీ అదృష్టం కూడా ఇప్పుడు మేల్కొంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలోనే ఒక చమత్కారమైన మార్పు రాబోతుంది. ఒక పెద్ద శుభవార్త మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, రాబోయే 24 గంటల వరకు ఒక తప్పు కూడా చేయకండి.
విజయం దానంతట అది మీ తలుపు తడుతుంది. ఇది ఎంత పెద్ద అద్భుతం అంటే మీరే ఆశ్చర్యపోతారు. బ్రహ్మదేవుడు స్వయంగా మీ జాతకంలో 2 ప్రత్యేకమైన రాసి పెట్టారు. లోకంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారబోతున్నారు. ఆ బ్రహ్మదేవుడు మీ తలరాతలో ఏం రాశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ రాశివారు మీ జాతకంలోనే బ్రహ్మదేవుడు ఏం రాశారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మీ ఇంటికి ధనలక్ష్మి క్యూ కట్టబోతుంది. ఇంతటి అద్భుతమైన శుభవార్త మీకోసం వేచి చూస్తుంది. బహుశా ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు మీకేదో సినిమా కథలా అనిపించవచ్చు, కానీ నమ్మండి, ఇది అక్షర సత్యం. మీ కళ్ళతో మీరే అద్భుతాన్ని చూడబోతున్నారు. జరగబోయే ఈ మార్పు ఎంత పెద్దది అంటే మీరు ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు. అందుకే నా యొక్క చిన్న సలహా, రాబోయే 24 గంటల వరకు మీరు అస్సలు ఒంటరిగా ఉండకండి. మీ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉండండి. ఇది వినడానికి వింతగా ఉన్న ఏ వాస్తవం, ఇది జరిగి తీరుతుంది. అయితే ఈ రాశి జాతకులారా, రాబోయే 24 గంటల్లో మీకు పొరపాటున కూడా ఒక తప్పు చేయకూడదు. ఆ తప్పు ఏమిటి అనేది నేను ముందు వివరంగా చెప్తాను. అంతకంటే ముందు నాది ఒక చిన్న విన్నపం. ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోని చివరి వరకు చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇది మీకోసం ఎంతో కష్టపడి గ్రహాల గమనాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని సేకరిస్తున్నాము. దీనికి ప్రతిఫలంగా మేము కోరుకున్నది మీ నుంచి చిన్న లైక్ మాత్రమే. దయచేసి అర్థం చేసుకుని వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఈ రాశివారు కలియుగంలోనే మీరు ఊహించని అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీ జీవితంలో ధనయోగం చాలా బలంగా కనబడుతుంది. దీంతో పాటుగా వరుసగా మీకెన్నో శుభవార్తలు అందుతాయి. అవి మిమ్మల్ని ఆనందంతో కిరిబికిరి చేస్తాయి. మీ అదృష్టం ఇప్పుడు వేగం పుంజుకోబోతుంది. మీ భాగ్యరేఖ ఒక కొత్త గమనంలోకి ప్రవేశించబోతుంది. నేను చెప్పే మాటలను అసలు తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది పూర్తి జ్యోతిష గణనతో కూడిన ఖచ్చితమైన విశ్లేషణ. ఇలాంటి రహస్యాలు మీకు ఎక్కడ దొరకవు. కాబట్టి ఈ వీడియోను మధ్యలో అస్సలు వదిలేయకండి. ఒకవేళ దీన్ని మిస్ అయితే మీ జీవితంలోనే ఒక గొప్ప ఆ బ్రహ్మదేవుడు నుదుటిన రాసిన రాశిని ఏ మానవుడు చేటిపి వేయలేడు. ఆయన రాసింది తిరుగులేని సత్యం. ఈ రాశివారు బ్రహ్మదేవుడు మీ నుదుటి రాసిన ఆ రాత తిరుగులేనిది. అది ఒక శిలాశాసనం లాంటిది. నా ఈ భవిష్యవాణి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పు కాలేదు. అది ఒక శిలాశాసనం లాంటిది. ఈ భవిష్యవాణి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు తప్పు కాలేదు. 100% గ్యారెంటీగా చెప్తున్నాము. మీకోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అస్సలు వదిలిపెట్టకండి, ఎందుకంటే ఇది మీ నిరుత్సాహంలో ఉన్న జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. అయితే ఈ రాశి జాతకులు ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. ఆ ఒక్క పొరపాటు వలన మీరు ఈ భూమి మీద బతికుండగానే నరకాన్ని చూడాల్సి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మీ జీవితంలోని అత్యంత భయంకరమైన శత్రువు ఒకరు నక్కి ఉన్నారు. మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ చుట్టూనే తిరిగే ఒక వ్యక్తి మీ పాలిట కాలయముడిలా మారాడు. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన స్వభావం కలవాడు. గత 5 ఏళ్లుగా మీ కుటుంబం మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తూ మీ ఇంటిని కట్టడి చేశాడు. అందుకే ఈ రాశివారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు. అడుగడుగున మీకు అపజయాలే ఎదురవుతున్నాయి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేస్తున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనిని ఆపేస్తుంది. అసలు ఆ పేరు గల వ్యక్తి మీ మీద ఎలాంటి మాయ చేశాడో తెలుసా? దానివలనే మీరు ఇంతలా కుంగిపోతున్నారు. రాత్రిలో మీకు నిద్ర పట్టడం లేదని, మనసులో రకరకాల చెడు ఆలోచనలు వస్తున్నాయని, ఒక్కోసారి ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుందని నాకు తెలుసు. కొన్నిసార్లు బతకాలని అనిపించటం లేదు. అంతలా విసిగిపోయారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ కూడా ముగింపు పలకబోతున్నాం. ఈ బాధల నుంచి మీకు విముక్తి ఎలా లభిస్తుంది, మీరేం చేయాలి అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నిలబెట్టే అత్యంత ముఖ్యమైన విషయం. మీరు నాశనం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక మాంత్రికుడిలా మారిపోయాడు. మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసి మీ ఆస్తిని కాజేయాలన్నదే ఆ వ్యక్తి ఏకైక లక్షణం. ఇప్పటికే మీ మీద ఒక భయంకరమైన ప్లాన్ సిద్ధమైపోయింది. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ రాశివారు మీరు ఇప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి,
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా అర్థమవుతుంది. మీ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి పేరు ఏమిటి అనే పూర్తి వివరాలు నేను బయట పెడతాను. అందుకే ఈ జ్యోతిష విశ్లేషణలో ఎక్కడ వదిలేయకుండా వీలైతే ఏకాంతంగా కూర్చొని చివరి వరకు చూడండి. మనం విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా మీరు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవ్వండి. ఈ రాశివారు మీరు ఎప్పుడైతే బాధలో ఉంటారో, సమస్యలతో సతమతం అవుతుంటారో, అప్పుడు మీ శత్రువు లోపల ఎంతో ఆనందపడతాడు. మీరు బలహీనంగా ఉన్న సమయాన్ని చూసి మీ మీద మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేస్తాడు. అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ వ్యక్తితో సంబంధాలను తెంచుకోండి. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని లోపలే పూర్తిగా పాలు చేసేస్తాడు. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇది కేవలం మీకే కాదు, మీ మొత్తం కుటుంబానికే ప్రమాదకరం. ఇలాంటి శత్రువు ఇంకెవరికి రాకూడదని, కుటుంబానికే ప్రమాదకరం. ఇలాంటి శత్రువు ఎవరికి రాకూడదని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ శత్రువు ఎవరో తెలియని అపరిచితుడు కాడు, మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి ముఖం, పేరు మీ మనసులోనే ఉన్నాయి. ఆ శత్రువు అసలు రంగు ఈరోజు నేను మీ కళ్ళ ముందే బయట పెడతాను. ఈ రాశి జాతకులారా, మీ అదృష్ట సూర్యుడు ఉదయించే సమయం దగ్గరలోనే ఉంది. మీ ఇంట్లో సంతోషం వెళ్ళి విరిసే రోజులు మొదలవుతున్నాయి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. కానీ అదే సమయంలో మీ పేరు గల వ్యక్తి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి మీ వెంటే పడి ఉన్నాడు. నిజానికి ఆ వ్యక్తికి జన్మలో వచ్చిన శత్రువు కాదు, మీ పూర్వజన్మ విరోధి. గత జన్మలో జరిగిన ఏదో ఒక కారణం చేత ఈ జన్మలో కూడా మీ వెంట పడి మిమ్మల్ని నాశనం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ హనుమంతుడి కృప మీపై ఉంటుంది. ఆ 6 అక్షరంతో మొదలయ్యే వ్యక్తికి మీరు దూరంగా ఉంటే చాలు, మీ వెంట్రుక కూడా ఎవరు తాకలేరు. ఆ అక్షరం వ్యక్తి మీ పైకి మాత్రం మీకోసం ప్రాణం ఇచ్చేలా నటిస్తాడు, కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకునే అసలైన వ్యక్తులు. ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే మీ అదృష్టం అంత వేగంగా ప్రకాశిస్తుంది. మీరు చేయాల్సిందంటే రెండే వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఆ 2 వస్తువులు అత్యంత శక్తివంతమైనవి. అవి మీ దగ్గర ఉన్నాయంటే చాలు, మీ తలరాత మారిపోతుంది. మీ వేగం చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. నిన్నటి దాకా మిమ్మల్ని పట్టించుకోలేని వారు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి గౌరవం ఇస్తారు. మీరు ఇన్నాళ్ళుగా పోరాడుతున్న పోరాటం ముగిసే సమయం వచ్చేసింది. ఆ 2 వస్తువుల్లో చూడడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న శక్తి అపారమైనది. ఈ రాశివారు ఈ వస్తువులపైకి చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించింది, కానీ వీటి వెనక ఉన్న శక్తి అపారమైనది. మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో జనం వాటి లోతు తెలియకుండా కేవలం పైన పూజలు చేస్తున్నాం, లేక గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, కాలం గడుపుతున్నాం. ఒకవేళ మీరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తుంటే ముందుగా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అదేమిటి అంటే, రాబోయే మరియు శుక్రవారం, మంగళవారం రోజులలో 5 కన్యలకు మరియు 5 పేదలకు నాణ్యాలను దానం చేయండి. అలాగే మీరు తెలుసో తెలియక చేసిన పొరపాట్లకు దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఆ 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకునేటప్పుడు ఎవరు మిమ్మల్ని చూడకూడదు, ఎవరు మిమ్మల్ని ఆపకూడదు. సాధారణంగా మీరు ఏదైనా మంచి పనికి వెళ్ళేటప్పుడు వెనుక నుంచి పిలవడం లేదా ఏంటని అడగడం లాంటివి చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి అడ్డు తగిలే మాటలు మన పనికి విఘ్నాన్ని కల్పిస్తాయి. అందుకే ఈ పరిహారాన్ని సాయంత్రం వేళ కానీ లేదా ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో కానీ చేసుకోవాలి. 3వ ముఖ్యమైన విషయం, దైవంపై అచంచలమైన నమ్మకం ఉంచండి. ఏదో నేను చెప్పాను కదా అని కాకుండా సాక్షాత్తు ఆ దేవుడే ఈ వీడియో ద్వారా మీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని నమ్మి పూర్తి శ్రద్ధతో చేయండి. మీరు ఎదగాలని, విజయాన్ని సాధించాలని ఆ భగవంతుడు సంకల్పం వలన ఈ సమాచారం ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు ఈ పని చేయడం మొదలు పెట్టగానే మీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక వారు ఎన్ని కుట్రలు చేసినా ఇకపై ఏది కూడా పారవు. ఎందుకంటే మీ వెనక సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు, ఆ బ్రహ్మదేవుడు రక్షణగా నిలబడి మీ అదృష్టాన్ని మలచబోతున్నాడు.
కాలం అనుకూలించినప్పుడు దాని లాభాన్ని మనం ఖచ్చితంగా అందుకోవాలి. అదే సమయంలో 20 గ్రహ దోషాలు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మీ జాతకంలో గ్రహాల గమనం చాలా అనుకూలంగా ఉంది. అందుకే రాబోయే 24 గంటల్లో ఈ 2 వస్తువులను మీ దగ్గర సిద్ధం చేసుకోండి. ఆ వస్తువులు మరేవో కాదు, మన ఇంట్లోని నిత్యం పూజలో వంటలో వాడే 2 తులసి దళాలు మరియు 2 యాలకులు. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మొదట మీరు స్నానం చేసి శుచిగా ఉండాలి. ఆ తర్వాత 2 తాజా తులసి ఆకులను, ఎక్కడ పాడవని 2 నిండుగా ఉన్న యాలకులను తీసుకురండి. ఈ రెండింటిని మీ ఇంట్లోని పూజ గదిలో దేవుడి ముందు ఉంచి దీపం వెలిగించండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి, స్వామి, మీ పాదాల చెంత నుంచి ఈ పవిత్ర వస్తువులను తీసుకెళ్తున్నాను. నా జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ మీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాను. నాపై కరుణ చూపండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ రాశివారు పూజ గదిలో ఆ వస్తువులను ఉంచిన తర్వాత భక్తితో ఇలా ప్రార్థించండి. స్వామి, మీ పాదాల చెంత ఉన్న ఈ పవిత్రమైన వస్తువులను నేను స్వీకరిస్తున్నాను. నా జీవితంలో ఇన్నాళ్ళుగా నేను అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ మీ చరణాల చెంతే వదిలేస్తున్నాను. నాపై కరుణ చూపి నా దారిలో ఉన్న అడ్డంకులను తొలగించండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ ప్రార్థన ముగిసిన తర్వాత మీ కుడి చేతితో ఆ 2 తులసి దళాలను మరియు 2 యాలకులను భక్తితో తీసుకోండి. వీటిని ఒక చిన్న కవర్లో కానీ లేదా నేరుగా కానీ మీ జేబులో లేదా మీ పర్సులో ఎప్పుడు భద్రంగా ఉంచుకోండి. మీరు ఈ చిన్న పని చేసిన క్షణం నుంచి మీ జీవితంలోని అద్భుతమైన మార్పు మొదలవుతాయి. ఇన్నాళ్ళుగా మీకు దూరమైన మీ నిజమైన ప్రేమ, మీరు కలగన్న సొంత ఇల్లు, ఆ సమాజంలో గౌరవం, మీరు ఆశించిన ఆర్థిక విజయం అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి ఈ చిన్న పరిహారం ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. ఈ రాశివారు చూశారు కదండి, ఈ నెలలో మీకు మీ జీవితాన్ని మార్చేసే మీకు గోల్డెన్ టైం వస్తుంది. మీరు జాగ్రత్త పడాల్సిన 6 అక్షరం వ్యక్తి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పిన నమ్మకంతో పాటించండి. ఆ భగవంతుడి కృపతో అందరూ బాగుంటారు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.